ఈ స్టేట్మెంట్ నాగవంశీ గారి నుంచి విన్నాక నాకైతే చాలా అసహ్యం అనిపించింది. లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 ఇంతలు చూపించాలి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి. ఆ రోజున గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఇంతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. అసలు మీరు డబ్బులు సంపాదించుకోవడానికి మా మీద రుజుతారేట ఆ బాధ్యతని. తెలుగు యువత అంత ఖాళీగా ఉన్నారనుకుంటున్నారా? అంటే ఏం పని పాట లేక ఇంట్లో ఖాళీ కూర్చుంటారు, వీలే వచ్చి సినిమా థియేటర్లో టికెట్స్ తీసి డబ్బులు కట్టి మమ్మల్ని పోషిస్తారు అనుకుంటున్నారా? మీరు అసలు ఏం ఫీల్ అవుతున్నారు? నేను కేవలం ఎన్టీఆర్ సినిమాకి మాత్రమే కాదు, రేపు పొద్దున్న ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అవ్వచ్చు, లేదా ప్రభాస్ గారి సినిమాకి అవ్వచ్చు, లేదా మహేష్ బాబు గారి సినిమాకి కూడా అవ్వచ్చు. ఎవరి సినిమా అయినా ఒక తెలుగు ఆడియన్స్గా ఇది మన బాధ్యత ఏం కాదు. నీకు నచ్చితే సినిమా చూస్తావు, లేకపోతే లేదు. ఎంటర్టైన్ చేయడం అనేది నీ బాధ్యత. నీకు చేతనైతే చేస్తావు, లేకపోతే లేదు. హిట్ అయితే సినిమా చూస్తావు, ఫ్లాప్ అయితే సినిమా చూడవు, అంతే. అక్కడతో క్లోజ్. డబ్బులు నువ్వు పెట్టుబడి పెట్టేది దేనికి? ప్రాఫిట్ వస్తే నాకు ఇస్తావా షేరు? లేదు కదా. లేదా మాలో ఎవరికైనా తెలుగు యువతకి ఎవరికైనా ఇస్తావా? ఇవ్వవు కదా. ఎంటర్టైన్మెంట్ పర్పస్గానే కదా నువ్వు చూస్తున్నావు. మమ్మల్ని నువ్వు ఎలాగ ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూస్తున్నావు, మేము కూడా సినిమాలు అంతే ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చూస్తున్నాం. ఇది కేవలం నాగవంశీ గారికి మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ స్టేజ్ ఎక్కేసి మళ్ళీ ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేసి జనాల్ని రాంగ్ వేలో తీసుకెళ్లాలని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలుసు మళ్ళీ మీరు వేరే ఇంటర్వ్యూలో ఏదో కవరింగ్ తో వస్తారని. అలా అనలేదు, నా ఉద్దేశం అది కాదు, నేను ఇలా చెప్తే మీరు ఎలా ప్రొజెక్ట్ చేశారు అని నాకు తెలుసు. కానీ మీ ఉద్దేశం కూడా జనాలందరికీ తెలుసు. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏమంటే, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. నచ్చితే లాంగ్ రన్ అవుతుంది, లేదంటే ఆ రోజు ఆగిపోద్ది. దానికి నువ్వో నేనో బాధ్యత తీసుకొని ఇక్కడ ఏదో సినిమాని మన ఇద్దరం కలిపి మోసేది కాదు. సో ఇప్పటికైనా తెలుగు ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోవడం మానేసి కొంచెం రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారని కోరుకుంటున్నాను. అండ్ ఈ నాగవంశీ గారి స్టేట్మెంట్ కి వార్ 2 సినిమాకి అయితే అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి దీనికి సంబంధం లేదు కాబట్టి నేనైతే వార్ 2 బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.